నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత నేరాలు ఘోరాలు కూడా తమ పంథాలు మార్చుకుంటున్నాయేమో అనిపిస్తోందండి. 29 ఏళ్ళు, చాలా చిన్న అబ్బాయి. ఇంట్లో ఎవరైతే మైనర్స్ ఉంటారో అది కూడా అత్యంత ధనవంతులు, పేరెంట్స్ ఫారెన్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకుని అతను నడిపిన కథ సోగ్గా పెద్ద పెద్ద కారుల్లో తిరగడం, పబ్స్కి వెళ్ళడం, ఫొటోస్ షేర్ చేయడం, తర్వాత అమ్మాయిని ట్రాప్ చేయడం, ఎట్టకేలకు దొరికాడు అనుకోండి. బట్ మైనర్ బాలికలు ఎందుకు టార్గెట్ చేశాడు అనేది క్వశ్చన్. ఇక్కడ మైనర్ బాలికల్ని చేయడం వెనకమాల ఒకటే, వాళ్ళలో ఉండే వల్నరబిలిటీ. వాళ్ళు భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళకి చెప్తే అసలు నువ్వేం చేసావు చెప్పు అని అడుగుతారు. అసలు నమ్మరు ఫస్ట్. వీడికి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి బాగా సైకాలజీ తెలుసుకుంటారు వీళ్ళు. మనకి ఎవరు ప్రమాదకారులు కాదు అంటే, ప్రమాదకారులు అంటే నువ్వు చేసే నేరాన్ని, వీళ్ళకి నేరం అని తెలుసు వీళ్ళు చేసేది, ఈ నేరాన్ని ఎక్స్పోజ్ చేయని వాళ్ళు కావాలి వీళ్ళకి. అందుకోసమే మైనర్లను ఎంచుకుంటారు. పైగా వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళల్లో ఆ ఇన్ఫాక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు వీళ్ళు అంటి పెట్టుకుని ఉంటారు. వీళ్ళంటే ఒక రకమైన ఆరాధనా భావము, ఇష్టము అవి చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతాయి ఆ మైనర్స్లో. అందుకని పైగా ఒక మైనర్ అమ్మాయిని ఎక్కడన్నా చూశారనుకోండి, ఎవరికి గబాలను అనుమానం కూడా రాదు. ఇలా రకరకాల కారణాలతోటి, పైగా వాళ్ళకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయమన్నా చేసే పరిస్థితిలో, అంటే ఒక రకమైన మెస్మరైజేషన్ చేయగలుగుతారు వీళ్ళు. వాళ్ళు ఆ ఫీలింగ్లో ఉండిపోతారు, ఆ భావనలో ఉండిపోతారు. వాళ్ళని ఏం చెప్తే అది చేయిస్తాడు. ఏంటి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఎలా ఉపయోగిస్తారంటే, ఇంతకుముందు కూడా బయటకు వచ్చింది ఇది, మీ ఫ్రెండ్స్ ఫోటోలు ఏమన్నా ఉంటే పెట్టు. అలాగే ఆ మధ్య ఒక అమ్మాయి వాళ్ళ అమ్మవి వాళ్ళ పెద్దమ్మవి కూడా ఫోటోలు వీడియో చేసాం. ఇట్లా ఏంటి అంటే, వీళ్ళు వాళ్ళ మనసుని అధీనంలోకి తీసేసుకుని వీళ్ళు చెప్పిందల్లా ఆడే బొమ్మల్లాగా తయారు చేసేస్తారు వాళ్ళని. వాళ్ళు కనీసము ఇది వీళ్ళ దగ్గర నుంచి ఇది నాకు అపాయము అని కూడా అనుకోరు వాళ్ళు. అదే మళ్ళీ ఇంకా చెప్పాలనంటే, పేరెంట్స్ ఇక్కడ ఉండరు, ఫారెన్లో ఉంటూ ఉంటారు. నిన్ను చాలా ప్రొటెక్ట్ చేసేస్తున్నాను, నిన్ను చాలా గుర్తించాను. గౌరవం అనే మాట ఉండదు అక్కడ. గుర్తించాను. ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు పిల్లలు. ఆ వయసులో 14-15 ఏళ్ల వయసులో ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. అబ్బాయిలు కూడా ఉంటారు ఆ వయసులో, మగపిల్లలు కూడా ఉంటారు అనుకోండి, అది వేరే విషయము. ఆడపిల్లలు ఐడెంటిటీ క్రైసిస్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఐడెంటిటీని మేము నీ ఐడెంటిటీని మేము గుర్తించాము అని చెప్తారు. నిన్ను గుర్తించాము అనేసరికి వీళ్ళకి ఏంటంటే, అరే. పైగా ఇంకొకటి కూడా జరుగుతుంది. ఇళ్లల్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయిలకి కాస్త ఎక్కువ గౌరవం ఇచ్చి అమ్మాయిల్ని కొంచెం తక్కువగా చూసే కుటుంబాలు ఈ రోజుకి ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆకర్షించబడతారు. ఒక వ్యాలిడేషన్ కోరుకుంటారు, వ్యాలిడిటీని కోరుకుంటారు. అరే, నేను చెప్పే మాటని వింటున్నారు, నేను చెప్పే కబుర్లు వింటున్నాడు, నన్ను అందంగా ఉన్నానని గుర్తించాడు. నిజమేనండి. ఆ ఏజ్లో నువ్వు చాలా బాగున్నావు, నీ స్మైల్ బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, ఇలాంటి మాటలకి పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. మేబీ ఇంట్లో అలాంటి మాటలు అంటే పేరెంట్స్ యాక్చువల్గా అలా చెప్పరు కదా. అందుకని కొత్తదనాన్ని కోరుకుంటారు ఆ వయసులో. దీనివల్ల నాకు నష్టం జరుగుతుంది అని కూడా వాళ్ళు గుర్తించలేని వయసు అది. భయం తెలియని వయసు. పైగా ఏదైనా సరే ఇంట్లో ఉన్న అబ్బాయితో సమానంగా నేను చేయగలను అనే ఒక మొండితనము, మూర్ఖత్వము ఇవన్నీ రంగరించి ఉంటాయి ఆ వయసులో. పైగా అప్పుడప్పుడే వాళ్ళకి ప్యూబర్టీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి ఈ మెనిస్ట్రుయేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, మార్పులు వస్తుంటాయి. నేను పెద్దదాన్ని అయ్యాను అనే ఒక ఇంట్లో వాళ్ళు కూడా ఏవో ఫంక్షన్స్ అవి ఇవి చేసి నువ్వు పెద్దదాన్ని అయ్యావు అని చెప్తారు వాళ్ళకి, అన్యాపదేశంగా చెప్తారు. ఇవన్నీ ఈ కారణాలన్నీ ఏంటి అంటే, నేను
నేను పెద్ద అమ్మాయిని అయ్యాను అనుకుంటుంది. ఈలోపు సినిమాలు, ఈ సినిమాల్లో లవ్ స్టోరీలు, లవ్ ట్రాక్లు ఇవి లేదు అనుకుంటే ఈ వెబ్ సిరీసు, ఈ సినిమాలు యథేచ్ఛగా ఇంట్లో కూర్చొని 5-6 మనుషులు కూర్చొని ఈ హీరో ప్రేమ పాఠాలు వల్లిస్తుంటే అవన్నీ వినటం అందరితో కలిసి. మళ్ళీ నిజ జీవితంలో ఇది వీళ్ళకి ఉండదు. అందుకని ఇలా ఎవడో వచ్చి ఆకాశరామన్లాగా వచ్చేసేసి ఆపద్బాంధవుడిలాగా మమ్మల్ని పొగిడేశాడు, మమ్మల్ని గుర్తించాడు. అసలు ముందు అన్నిటికన్నా నా ఉనికిని గుర్తించాడు, నా పేరుని పదే పదే పలికాడు. ఇవి చెప్తుంది, ఈ పేరు కాదు నాకు ఇలాంటి పేరంటే ఇష్టం అంటే వాడు ఆ పేరుతోనే పిలవడం మొదలెడతాడు. వాడు వచ్చింది ఒక పని కోసం, ఏ వేషమైనా వేస్తాడు. ఈ అమ్మాయికి ఇవేమీ తెలియవు. ఈ ప్రాసెస్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. పుట్టి మునిగే వరకు వాడు మంచోడో చెడ్డోడో, అసలు మంచోడైతే ఈ వయసు పిల్లల జోలికి రాడు, మనం రాసి పెట్టుకోవచ్చు. అసలు ఎందుకంటే వాడి వయసులో 25 ఏళ్ళు కానివ్వండి, 24 ఏళ్ళు కానివ్వండి, 23 ఏళ్ళు కానివ్వండి, ఈ వయసులో వాడికి వేరే పనులు ఉండాలి. లెక్క అయితే వాడు చదువు కంప్లీట్ చేస్తూనో, లేకపోతే ఉద్యోగాన్వేషణలోనో, లేకపోతే ఉద్యోగం చేస్తూనో ఉండాలి. కానీ వీడి ఆవారాగా ఉన్నాడు అన్నప్పుడే ఇదే టార్గెట్, ఇదే పనులు చేస్తారు. అది ఇంకా తెలివైన అబ్బాయి అసలు తిట్టాలనిపిస్తుంది. లేదు వాడు ఒక మంచి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరు తలుచుకోవాలంటే కూడా బాధ వేస్తుంది. చంద్రశేఖర్ ఆజాద్ అని పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టుకొని వాడు ఇంటి దగ్గర ఏం చెప్పాడో మరి, నేను హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నానని వచ్చినట్టున్నాడు. హైదరాబాద్లో వీడి పని ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైతే సర్వెంట్స్ ఉంటారో ముందు వాళ్ళని పట్టుకుంటాడు, సర్వెంట్స్ని పట్టుకుని ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు ఉంటారు, అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, పైగా అమ్మాయి పేరు కూడా కనుక్కొని ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఏ పేరుతో ఉండొచ్చు ఈ లెక్కలన్నీ వేస్తాడు వీడు. వేసేసి వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో వీడేం చేస్తాడు, ఈలోపు ఏం చేస్తాడు, మంచి బట్టలు కొనుక్కొని ఆ బట్టలు వేసుకుని ఎవడో తెలిసిన ఫ్రెండ్తో కలిపి పబ్బులకి వాటికి తిరిగి అక్కడ ఫోటోలు తీసుకోవటం. వేరే సినిమాల్లో కూడా చూపిస్తారు చూడండి, ఎవరో కారు ఓ పెళ్లి దగ్గర ఒక కారు పెట్టుంటుంది, వీడు ఆ కారు ముందు నుంచి ఫోటో దిగి ఈ కారు నాదే అని చెప్పి చెప్పుకునేలాగా ఇలాంటి వేషాలన్నీ వేసి ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈ పోస్టింగ్స్ అన్నీ ఈ అమ్మాయిలు చూసి ఈ అమ్మాయిలతోటి వీడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించటము, లేకపోతే లైకులు కొట్టడము ఒకటే పనిగా. అసలు దరిద్రం ఎట్లుందంటే స్వర్ణ, నాకు పదే ఫేస్బుక్లో ఒక 2-3 దగ్గర నుంచి చాట్స్ వస్తున్నాయి. నాకు చాలా బాధ వేస్తుంది, చాలా కోపం వస్తుంది. నీకు చాట్ ఇష్టమేనా, హలో బాగున్నావా, హలో ఏం చేస్తున్నావు, నేను ఏటికి సమాధానమే చెప్పట్లేదు. వాళ్ళు విసుగుబుట్టి వదిలేశారు. ఇంకోటి ఇంకా ఫాలో అవుతున్నాడు, ఏంటి మెసేజ్లు పెడతాడు. అంటే ఏజ్తో పెద్దరికం వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు నేనేంటో తెలుసు అందరికీ, నేను ఎవరో తెలుసు. ఎంత ధైర్యం ధీమా కాకపోతే నాతో చాట్ చేస్తాను అనే ధైర్యమైన మాట మాట్లాడతాడు. రెస్పెక్ట్ కూడా లేదు. నువ్వు నీకు చాట్ ఇష్టమేనా, నాతో చాట్ చేయటం ఇష్టమేనా బాబోయ్ అంటే నేను ఎందుకు చెప్పానంటే నేనేదో నన్ను ఇంకా లైక్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పుకోవటం కోసం కాదు, అవేర్నెస్ కల్పించాలి కదా. అంటే వీళ్ళు ఏ నాన్సెన్స్ అంటే ఆ నాన్సెన్స్ చేయటానికి వీళ్ళకి గౌరవనీయమైన వ్యక్తులని కానీ వయసు పెద్దవాళ్ళని కానీ ఏమీ లేదు. చిత్తకార్తి కుక్కల్లాగా తయారయ్యారు. ఈ కుక్కలకి ఏంటి పని అంటే, పాపం కుక్కలంటే నాకు చాలా ఇష్టం. ఆ పేరు అనకూడదు, ఎందుకో అలా అలవాటైపోయింది. కానీ మరి ఇంకేమన్నా హైనాలతో పోల్చాలి వీళ్ళని, కుక్కలు అనకూడదు. హైనాల జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఈ హైనాలు ఈ విధంగా ఇప్పుడు నేను కాబట్టి ఆ మెసేజ్లకి రెస్పాండ్ కాకుండా నేను ఎందుకంటే 4 రోజులు వదిలేస్తే, 5 రోజులు వదిలేస్తే, 10 రోజులు వదిలేస్తే వాళ్ళే విసిగిబుట్టి వాళ్ళే మానేయాలి. అసలు వాళ్ళకి నేను ఈ మాత్రం టైం అయినా నేను ఎందుకు స్పెండ్ చేయాలనేది నా పట్టుదల.
కానీ నా ఏజ్ ప్రకారం నాకు ఈ మాత్రమైన స్థిరమైన అభిప్రాయాలు ఉండటం, స్ట్రాంగ్గా ఉండటం వచ్చు. కానీ నా వయసులో ఓ 14 ఏళ్ల పిల్లని ఊహించుకోండి. మరి ఎలా అనుకుంటే ఇక్కడ పేరెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఆ ఏజ్లో పిల్లలు కాస్త మీరు అన్నట్టు ఆ ఐడెంటిటీతో, అంటే ఆ ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి నువ్వు మా గారాల పట్టి అని చెప్పడంలో విఫలమవుతున్నారా, లేదనంటే సంపాదిస్తేనే కానీ బతకలేని ఈ రోజుల్లో ఉద్యోగాల వేటలోనూ సంపాదన వేటలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారండి. పిల్లలకు కూడా ఉక్కిరి బిక్కిరిగా చక్కగా చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. మీరు గమనించండి, ఇవాళ జేఈ రిజల్ట్స్ వచ్చినాయి, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి, అంతకుముందు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. చదువుకునే పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు చెప్పండి. అయితే ఇక్కడ ఎక్కడో ఒక చోట ఒక ట్రాక్ తప్పుతుంది. ఇది ఆ తప్పిన ట్రాక్ని ఇంట్లో వాళ్ళు సరి చేసుకోలేకపోవటము, ఈ సరి చేసుకోలేకపోవటానికి కొంత టైం లేదని చెప్పటం ఒకటి. రెండోది, అన్నిటికన్నా మించి మన మీద ఓవర్లోడ్ అయిపోతున్న సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా 16 సంవత్సరాల లోపు వాళ్ళు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాని యూజ్ చేయడానికి వీలు లేదని చెప్పి కర్ణాటక గవర్నమెంటు, ఆంధ్ర గవర్నమెంటు ఏదో ఆలోచనలు చేస్తున్నాయి అంటున్నారు. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. కొన్ని దేశాలు ఆల్రెడీ చేసేసినాయి. ఇది ఇప్పుడు ఎమర్జెన్సీగా చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియా మీద ఒక సాధికారత ప్రభుత్వాలు కూడా తెచ్చుకోవాలి. ఇవాళ ఏ ఊర్లో పిడుగులు పడతాయి, ఏ ఊర్లో ఎన్నింటికి ఎంత వాన పడుతుంది చెప్పగలిగినంత శాస్త్ర సాంకేతికత మనకు వచ్చి, నువ్వు నీ దేశంలో కూర్చుని వేరే దేశం మీదకి రాకెట్లు పంపి అక్కడ యుద్ధాలు చేసేంత తెలివితేటలు నీకు వచ్చిన తర్వాత, నువ్వు ఈ ఫోను వాడుతున్న పాప కానీ బాబు కానీ, వీళ్ళు మైనర్లు, వీళ్ళకి కొన్ని యాప్లు ఓపెన్ అవ్వకూడదు అనేది పెట్టడం రాదా అండి? ఎందుకు చెయ్యలేరు ఈ పని? ఇవాళ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో థంబ్స్ ఆధారంగానే కదా ఆధార్ కార్డులు, లేదనుకుంటే ఐరిస్ ద్వారా కదా. ఈ రెండు ఫోన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్లుగా చేసుకుని వీళ్ళకు ఫోనే ఓపెన్ కాలేదనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మైనర్స్కి, టీనేజర్స్ ఫోన్ వాడకూడదని ఏపీలో కూడా గట్టిగానే డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్. ఆల్రెడీ కర్ణాటకలో అమలు చేస్తున్నారు కూడా. ఇటువంటి అంటే రూల్స్ మంచిదే కదా, మంచిదే, అసలు రావాలి కూడా. అప్పుడు పోర్ను చూడటం తగ్గుతుంది పిల్లలు. పైగా తల్లిదండ్రులు కూడా అవసరానికి మించి ఇంట్లో ఫోన్లు ఉంచుతున్నారు. మొన్న ఒకళ్ళు ఎవరో చెప్తున్నారు, మా ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయండి, కరోనా టైంలో పిల్లలు చదువుకోవాలి కాబట్టి ఇంకో 2 ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్లు వాడుతున్నారు పిల్లలు. ఒక్కోసారి ఏమో నేను వద్దంటాను, ఒక్కోసారి మా హస్బెండ్ వద్దంటారు. మా పిల్లలకి ఇమ్మీడియట్గా ఎవరైతే వద్దంటున్నారో వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది అని. ఇది ఒక్కింట్లో సమస్య కాదు, ఇది అందరిళ్లలోనూ ఈ ఫోను ఓవర్ యూసేజ్ ఏదైతే ఉందో, ఈ డిజిటల్ డీటాక్సిఫికేషన్ జరగాల్సిన సమయం వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు అది చెయ్యకపోతే గనక ఇలాంటి కిరాతకుల చేతిలో చిన్నపిల్లలు మైనర్ బాలికలు బలైపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ బాలురు కూడా. పైగా ఈ అమ్మాయి ఫస్ట్ వాళ్ళమ్మ కనుక్కుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు గట్టిగా అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో డ్రైవర్ వైఫ్ ఫోన్లో నుంచి అతనికి ఫోన్ చేసింది. వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకోవటం మొదలెట్టారు. పైగా ఇదే కాకుండా వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో లేని టైంలో అతనికి పిలిచింది ఇంటికి. వీళ్ళు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. అయిన తర్వాత ఈ సంగతి వీళ్ళ అమ్మకి తెలిసిపోయిన తర్వాత ఈ తెలిసిపోయే లోపు జరిగిన భాగవతం ఏంటి అంటే, ఈ డ్రైవర్ వైఫ్ బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేసి డబ్బులు తీసుకుంది. అలాగే వాడు కూడా నాకు ఏవో అవసరాలు ఉన్నాయని వాడు డబ్బులు తీసుకున్నాడు. మొత్తం కలిపి 23 లక్షలు, ఇద్దరు కలిసి 23 లక్షలు తీసుకున్నారు. ఇంట్లో నుంచి డబ్బులు మాయమైనవి. 23 లక్షలే కాకుండా నగలు కూడా తీసుకున్నారు. డ్రైవర్ వైఫ్ నగలు తీసుకుంది, వీడు కూడా నగలు తీసుకున్నాడు. ఇప్పుడు వీడికి ఇంకా కొన్ని భాగవతాలు బయటకు వచ్చినాయి. అవును, అందుకని ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని కనిపెట్టి ఈ నేరస్తుల్ని కనిపెట్టడం ఒకటి. రెండోది, తల్లిదండ్రులు
జాగ్రత్తలు అయితే పడాల్సిన అవసరం వచ్చింది. అట్లాగే ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.